ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవునికి ప్రీతికరంగా ఉంటామో, అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో, దేవుని ఆజ్ఞలు మనం గైకొంటూ ఉంటాము, మన శత్రువులను కూడా మనకు మిత్రులుగా చేసేటువంటి నమ్మదగిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనకి ఎవరు శత్రువులు అంటే ఈ లోకంలో మనుషులు కాదు కానీ దురాత్మల సమూహం. అయితే దేవుడు దురాత్మల సమూహం సంగతి మాట్లాడుతున్నాడు, నేను మనుషుల సంగతి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఒక మనిషి అంటే ఒక మనిషికి పడదండి. వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మలు మనుషుల్ని ప్రేరేపిస్తుంటే ఆ మనిషి వ్యక్తిగతంగా మంచి మనసు కలిగిన వ్యక్తే. అందరినీ దేవుడు సృష్టించాడంటే మనకెందుకు శత్రువులుగా మారతారంటే, దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, దేవుని ఆజ్ఞలు మనం ఎప్పుడైతే తోచా తప్పకుండా పాటిస్తూ ఉంటామో, ప్రతి ఒక్క బిడ్డకి సాతాను వాళ్ళలో ప్రవేశించి, వేరే అన్యుల్లో ప్రవేశించి మనకి శత్రువులుగా సాతానే తయారు చేస్తుందండి. కాబట్టి మనం పగ పెంచుకోవాల్సింది మనుషుల మీద కాదు, మనం ఈ లోకంలో సాతాను మీద పగ పెంచుకొని ప్రార్థన చేయాలా. యేసయ్య ఈ సాతాన్ని అతనిలో నుంచి తీసివేయండి, అతను మంచి బిడ్డ, అతను మీ బిడ్డగా ఉండాలి, అదేవిధంగా అతను నీటి బాప్తీసం తీసుకోవాలి, మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించాలి, మీకు శిష్యుడైపోవాలి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో, ప్రీతికరంగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఒక దినము వాళ్ళు తెలుసుకుంటారు, మన గురించి తెలుసుకుంటారు, అదేవిధంగా యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారి నామము, అదేవిధంగా ఎవరైతే దూషించారో వారు యేసుక్రీస్తు వారి నామంలో నిలబడి ఆయన్ని ఆరాధించే బిడలుగా ఉంటారండి. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి పేషెన్స్, సహనం అనేది చాలా అవసరం అండి. మనం ఎప్పుడైతే సహనం కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటామో, మన మనుషుల్ని మన మీద కోపపడ్డాం, మనము ఇతరుల్ని బాధ పెట్టే మాటలు అనకుండా మనం ఎప్పుడైతే తలదించుకొని వెళ్ళిపోతామో, ఒకరోజు అతను తెలుసుకొని మన దగ్గరికి అతనే తలదించుకొని వచ్చి క్షమాపణ కోరుకొని అతను మనకు మిత్రుడైపోయే రోజులు కూడా అవుతాయి. కాబట్టి మనం ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్య మేము మీకు ప్రీతిగా ఉంటే యేసయ్య మాకున్న శత్రువులు కూడా మాకు మిత్రులుగా చేస్తారన్నారయ్యా. మీకు స్తోత్రమయ్యా. మాకు ఎవరు శత్రువులు లేరు, మా శత్రువులు దురాత్మ సమూహాలు. అయితే ఆ దురాత్మ సమూహాలు ఏం చేస్తున్నాయంటే, క్రైస్తవుల్లో కూడా ప్రార్థన చేయకుండా ఎవరైతే ఈ లోకానుసారమైనటువంటి విచ్చలవిడి జీవితంతో మనుషులు ఉన్నారో, ఆ మనుషుల్లో సాతాను దూరి మా రక్త సంబంధికులు, అదేవిధంగా సొంత వాళ్ళలోనే దూరి వేసే శోధనలోకి వేసి నెట్టి వేస్తూ ఉంటారు. వాళ్ళ మీద పగలు పెరుగుతుంటే ద్వేషం పెరుగుతుంటుంది, కోపం పెరుగుతుంటుంది, వెనకాలుండి అదేవిధంగా వెన్నుపోటు పొడవాలనే ఆలోచన విధానం ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉంటాడు. శత్రువు అని పిలువబడే ప్రతి ఒక్క బిడ్డ, ఆ బిడ్డ మీ నామాన్ని దూషిస్తున్నారని వాళ్ళకి తెలియటం లేదయ్యా. ప్రతి ఒక్కరు తెలుసుకునే మంచి మనసును దయచేయండి, ప్రతి ఒక్కరు మీకు లోబడే మంచి మనసును దయచేయండి, ప్రతి ఒక్కరు మిమ్మల్ని అర్థం చేసుకునే మంచి మనసును దయచేయండి. మీకు ప్రీతికరంగా ఉంటే వేసి మా శత్రువులను కూడా మిత్రులుగా మార్చేటువంటి దేవా స్తోత్రమయ్యా. మీ మాట అయితే తూచా తప్పకుండా మీరు ఖచ్చితంగా చేస్తారు. మేము ఎలా ఉన్నాం, మా జీవితాలు ఎలా ఉన్నాయి వేసే, మా జీవితాలు మీ పాదాల ముందు పెడుతున్నాం. అయితే మేము ఎలా జీవిస్తున్నాం, మా ఆలోచన విధానం ఎలా ఉంది వేసే, అది మా మాట తీరు ఎలా ఉంది, మా చూపు ఎలా ఉంది, మమ్మల్ని మేము పరీక్షించుకునే మంచి మనసును దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి, ఈ వాక్య విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్